మనం ఇప్పుడు ఢిల్లీలోనే ఫేమస్ అయిన ఆంధ్ర భవన్కి వచ్చాం. సెక్యూరిటీ చెక్ క్యాంటీన్ లోకి వెళ్ళడానికి ఇవన్నీ తగిలి నోటికి చాలా రోజులు అయిపోయింది కదా. సూపర్. ప్రాన్ ఫ్రై టేస్ట్ చూద్దాం. మటన్ తిందాం. మటన్ చెప్పాను, రెండు అయితే చాలా బాగున్నాయి టేస్ట్. గుడ్ మార్నింగ్ మయా, హలో, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు మనం ఢిల్లీలో ఏదైతే గేట్వే, నెక్స్ట్ కుదిరితే రెడ్ ఫోర్ట్, ఈ రెండు చూద్దాము. మరి ఇంత గేట్వే అన్నావు కదా, అన్నాడు గేట్వే అని. గేట్వే రెస్టారెంట్ గురించి మాట్లాడావా? ఎక్కడికి వెళ్తున్నాము, దేని దగ్గరికి వెళ్తున్నాము, మనం గైడ్ చేస్తూ ఉండాలంటే ఎప్పుడు ఎక్కడ కుదురుతారు. మీరు లేనప్పుడు ఎలా ఒక్కడే బతకడం నేర్చుకో. దొరికింది ఛాన్స్ ఎక్కేస్తున్నారు. మామూలుగానే ఎక్కుతావు కదా. మీరు ఎలక్ట్లో ఉన్నారో లేదో చిన్న టెస్ట్ చేశాను అంతే. చాలా ఎర్లీగా బయలుదేరాం మనం. అవన్నీ ఓపెన్ లో ఉంటాయో లేదు తెలియదు, కానీ మళ్ళీ మోసపోయాం ఇక్కడ ఆటో ఓడుతూ. అది వేరే విషయం. ఎన్నిసార్లు చెప్పుకుంటాను ఏంటి, సిగ్గు చేయడం కూడా. మోసపోయాం చెప్పకూడదు. నమ్ముతున్నాడు గాయస్, ఢిల్లీ పీపుల్ ని నమ్ముతున్నాడు బాగా. నన్ను మాత్రం రే అనుమానం పడకరా, నమ్మురా, కొంచెం నమ్మురా అంట. ఈయన మాత్రం ప్రతిసారి మోసపోయిన గాయస్ అని చెప్తున్నాడు కదా. అరే అరిసేస్తున్నాం. సర్లే సొల్లు ఇలాగే రన్ అవుతుంది, కానీ ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, ఫైనల్లీ ఇండియా గేట్ దగ్గరికి వచ్చేసాం. ఇది కరెక్ట్గా అన్నాం కదా. ఓకే. టట్టటాయ్, అదే మా ఇండియా గేటు. చుట్టూ గార్డెన్ ఉంది, మధ్యలో ఆ గేట్ ఉంది. ఈ గేట్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మనం ముందు మాట్లాడుకుందాం. కరెక్ట్గా రిపోర్టర్లా మాట్లాడాను కదా నేను. గేట్ మధ్యలో ఉందో చెప్పరా. గేట్ మధ్యలో గ్యాప్ ఉంది, కలిపోయినాయి ఏంటి, ఎవడు ఏదో గ్యాప్, అంత గ్యాప్ ఉంటేను. పిల్లబచ్చా అక్కడ కనబడట్లే. ఇండియా గేటు బ్రిటిష్ పరిపాలనలో కట్టారనమాట. అయితే ఇది ఎందుకు కట్టారంటే వరల్డ్ వార్ 1లో దగ్గరగా 70,000 మంది సైనికులు చనిపోయారు. సో వాళ్ళకి చిహ్నంగా ఇది కట్టారనమాట. ఇంకోటి ఏంటంటే ఇండియా గేట్ పైన సుమారు 70,000 మంది సైనికుల పేర్లు చెక్కబడ్డాయంట. అది ఈ చరిత్ర. ఇంకోటి మనకి ఇలాగా చూస్తే మధ్యలో నుంచి అక్కడ మనకి సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం కనిపిస్తుంది గేట్వే మధ్యలో నుండి. అదిగోండి, మీరు కరెక్ట్గా చెక్ చేస్తే పేర్లు ఉన్నాయి చూడండి. మొత్తం వీళ్ళందరూ కూడా మనకి మన వరల్డ్ వార్ 1లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, వాళ్ళ యొక్క బ్యాడ్జ్ ఐడీలు, వాళ్ళ పేర్లతో సహా దీని మీద చెక్కారు. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అంతే అదృష్టం కూడా ఉండాలి దానికి ఇవ్వడానికి. ఇలా పువ్వులతో వందే మాతరం అని రాసి ఉందన్నమాట. చుట్టూ ఒరిజినల్ ఫ్లవర్స్ పెట్టారు మాయా. ఇక్కడ ఉడత చూడండి. ఉడతా ఉచ్, ఎక్కడికి వెళ్ళావుచ్. ఇది మరి మొన్న రిపబ్లిక్ డే జరిగింది కదా, మరి అప్పుడు పెట్టారు లేకపోతే ఉత్తప్పుడు కూడా పెడతారనేది నాకు ఐడియా లేదు. కానీ అందరు పేర్లు ఉన్నాయి. మనకి ఎవరైతే అప్పట్లో మరి ఇంగ్లాండ్ వాళ్ళు ఉండేవారు, అదే మన ఎవరో బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. అన్ని మతాలకు సంబంధించిన పేర్లు ఉన్నాయి. క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందువులు వాళ్ళందరూ కష్టపడితే కానీ మనకి స్వతంత్రం కానీ వరల్డ్ వార్లో మనం ఇంకా సేఫ్గా మన కంట్రీ ఎవరి చేతిలోకి వెళ్లకుండా సేఫ్గా ఉండడం కానీ జరగలేదు. ఇప్పుడేమో మనం కొడుకు సత్తున్నాం. నేతాజీ సుభాష్ చంద్రబోసు. ఇక్కడ గేట్వే దాటుకుని ఎదురుకొచ్చాం. ఇక్కడ మనకి బేల్పూరి ఇలా కవర్లో పెట్టి అమ్మేస్తున్నారు. బేల్పూరియే కదా? ఎస్, బేల్పూరి. ఎంతరా కాస్ట్? ఎంతరా? 50 రూపీస్. అపోయ్, టేస్ట్ బాగుంటే పర్లేదు. ఇండియా గేట్ ఎదురు తింటున్నాం. నా మాత్రం ఉంటుందంటవా? ఢిల్లీ వాళ్ళ బేల్పూరి, రాజస్థానీ బేల్పూరి నై. కొంచెం ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది, కానీ బాగుంది. ఇండియా గేట్ చూసుకుని మనం ఇప్పుడు రెడ్ ఫోర్ట్కి వచ్చాం. రెడ్ ఫోర్ట్ చూడండి బయట నుంచి ఎలా ఉందో. లోపలికి వెళ్దాం. అయితే మొన్న రిపబ్లిక్ డే జరిగింది కదా, దానివల్ల చాలా పనులు జరుగుతున్నాయి ఇక్కడ, అవన్నీ తీస్తున్నారు అనమాట. కానీ బయట నుంచి ఎంత బాగుందో. ఎవరు కట్టారు? అరే ఈ రెడ్ ఫోర్ట్ ఎవరు కట్టారా? మొఘల్ ఎంప్రెస్. ఇది కూడా వాళ్ళే కట్టారా? ఆగ్రా ఫోర్టు, తాజ్ మహల్, ఇంకా చాలా కట్టారు. 1638 సంవత్సరాల్లో కట్టారా? అరే అప్పట్లోనే ఇంత పెద్ద కట్టడమా? ఇండియా ఫ్లాగ్ చూడండి అలా రెపరెపలాడుతుంది రెడ్ ఫోర్ట్ మీద. ప్రతి ఒక్కరి ఇంటి మీద ఎగరాలి మన ఇండియా ఫ్లాగ్. నేను ఇల్లు కడితే మాత్రం నా ఇంటి పైన ఫస్ట్ ఎగిరే ఫ్లాగ్ ఇండియా ఫ్లాగ్. దగ్గర లోపలికి వచ్చాము. మనిషికి 80 రూపాయల టికెట్. మ్యూజియం కూడా చూడడానికి
చాలా బాగుంది మా దగ్గర నుండి. అది రెడ్గా ఎందుకు ఉందంటే రెడ్ శాండ్ రాక్స్తో కట్టారనమాట దీన్ని, అందుకని అలా రెడ్ కలర్లో ఉంది. కింద రెడ్ కలర్ వేస్తారు, అది వేరే విషయం. అప్పట్లో సైడ్ గోడలు దూకడం ఎవడి వల్ల అవుద్ది, ఎవడి వల్ల అవ్వదు. లోపల కోటలో ఉండేవాళ్ళు కదా రాజులు, వాళ్ళని ఎవరు ఇది చేయకుండా. ఇవి ఒరిజినల్ పిరమిడ్లు. ఒకప్పుడు దీని పేరు కిలాయి ముబారక్ అని పిలిచేవాళ్ళు షాజహాన్ మొఘల్స్ టైంలో. తర్వాత దీన్ని రెడ్ ఫోర్ట్ కింద మార్చారు. రే ఎంత పెద్దగా ఉందండి ఇది. అది కూడా నిన్న చూసాం కదా జెండా ఎంట్రన్స్ చూడండి. లోపల షాపింగ్ కూడా ఉందన్నమాట. గోల్డ్ కదా, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కట్టి. చూడండి, అయినా సరే ఇంకా అసలు అంత బలంగా ఉన్నాయో. 400 సంవత్సరాలు అయింది ఇది కట్టి. అప్పుడే ఇంత పెద్ద పెద్ద కోటలు కట్టారంటే మామూలు విషయమా? అయ్యి బాబాయ్, ఇది చాలా పెద్దగా ఉంది. ఏంటో అనుకున్నాను, రెడ్ ఫోర్ట్ అంటే 254 ఎకరాలంట ఈ రెడ్ ఫోర్ట్ మొత్తం ఏరియా. ఆ చివరి నుంచి చివరి నడిపించేస్తున్నాడు నన్ను. నాకేమో కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి పక్కన. రోజు నడవడమే నా పరిస్థితి. నడవడానికి కాబట్టి పడుకోవడానికి వచ్చావేంట్రా, ఎక్కిపోతున్నాడు అనుకో. వెరీ గుడ్ బాడీగా. అది మొత్తం చూడండి, మొత్తం ఓపెన్ ఏరియా ఎక్కువ అనమాట. మధ్యలో బిల్డింగ్లు ఉన్నాయి. ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఇందులోనే షాజహాన్ కూర్చునేవాడు. వచ్చి కూర్చుని ఇక్కడ ప్రజల యొక్క ఏమంటారు దాన్ని, ఫిర్యాదులు ఉంటాయి కదా, అవి తీసుకునేవాడు అంట. బాహుబలిలో అనుష్క కూడా ఇలాంటి ప్లేస్ లోనే కూర్చుందిరా. ఇదిగోండి, ఇదే దీనిపైన షాజహాన్ కూర్చునేవాడు. కూర్చుంటే ఇక్కడ ప్రజలందరూ వచ్చి వాళ్ళ యొక్క ఉండేవారు. ఇదంతా మంత్రులు, తర్వాత ప్రజలు. అరే భలే ఉందిరా, మార్బులు. ఆ పైకి అలా ఎక్కేవాడురా, డోర్ ఉంది, ఆ డోర్లోంచి లోపలికి వచ్చేవాడేమో. వెనక డోర్ ఉంది, అదిగోండి డోరు. మనం ఇప్పుడు ఢిల్లీలోనే ఫేమస్ అయిన ఆంధ్ర భవన్కి వచ్చాం. బేసిక్గా ఇక్కడ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఇక్కడ ఢిల్లీకి వచ్చినప్పుడు భోజనాలు చేస్తారంట, ఎందుకంటే ఆంధ్ర ఫుడ్ దొరుకుద్ది. ఇక్కడే తెలంగాణ భవన్, ఆంధ్ర భవన్లు అని 2 ఉంటాయి. చూద్దాం లోపలికి వెళ్ళి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ భవన్ 8 AM, 10 AM, 12 PM, 3 PM వెళ్ళిపోవచ్చు లోపలికి. సెక్యూరిటీ చెక్ క్యాంటీన్లోకి వెళ్ళడానికి. క్యాంటీన్లో వెళ్ళడానికి సెక్యూరిటీ చెక్ నాకెందుకు అర్థం కాల. బ్యాగ్ ఓపెన్ చేసి మొత్తం చెక్ చేశారు. ఇవన్నీ బయటే వేస్తారు రేట్లు గట్ట అన్నీ. సాయి క్యాటర్స్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భవన్ సెంటర్, అశోక్ రోడ్డు, న్యూఢిల్లీలో ఉంది. 4 థాలీ చెప్పాము. ఒక థాలీ వచ్చేసరికి వెజ్ 220 రూపాయలు. దాంతోపాటు చికెన్ ఫ్రై, ప్రాన్ ఫ్రై చెప్పాము. ఒకటేమో చికెన్ ఫ్రై వచ్చేసరికి 230, ప్రాన్ ఫ్రై వచ్చేసరికి 270. వచ్చిన తర్వాత టేస్ట్ ఎలా ఉన్నాయో చూద్దాం. నోరు అయితే లిటరల్లీ చచ్చిపోయింది. వారం రోజులు అయిపోయిందా, ఆ వారం రోజుల దాకా అయిపోయింది తిని మన ఆంధ్ర తెలంగాణ భోజనం. చూద్దాం టేస్ట్లు ఎలా ఉంటాయో. నాకు తెలిసి ఎలా ఉన్నా నచ్చేస్తాయి, ఎందుకంటే చాలా రోజులు అయింది కదా. టేబుల్ మీద నెయ్యి పెట్టారు, సాల్ట్, కందిపొడి, పచ్చడి. 2 రోజులు అవుతుందిరా బాబు. ఎంతమంది అడగగానే అమ్మాయి రాగానే ఎంతమంది మీరు అని అడిగారు. ప్రాణం లేసి వచ్చిందిరా బాబు. చాలా రోజులు అయిపోయింది తెలుగు విని. మేము నలుగురు మాట్లాడమే తప్ప బయట మాట్లాడడం వెళ్ళలేదు కదా. థాలీ అన్ని అడిగాడు, పెరిగిచ్చాడు, ఇదేదో పొంగల్ స్వీట్ ఇచ్చాడు, ఇది వెజ్ పలావ్. ఒరే నాకు పర్లేదురా, బషీర్ గారి చూడు వెజ్ పలావ్ మరి ముసుకేసినట్టు వేసాడు. అది ఇవ్వకపోయినా పర్లేదురా బాబు, వేసి నన్ను బాధ పెట్టినట్టు ఉందిరా బాబు ఇది. మరీ దారుణం, ఒక ముద్ద కూడా కాదురా, మరీ దారుణంరా. సర్లే టేస్ట్ చూద్దాం. చల్లగా ఉందయ్యా, బా టేస్ట్ అదిరిపోయింది. స్వీటు, పెరుగు, ఇదేదో పచ్చడి, రోటి పచ్చడి, క్యాబేజీ ఫ్రై, బంగాళదుంప కూర, పప్పు, ఆకుకూర ఏదో ఇచ్చారు. పూరి చిన్న సైజు పూరి. మనకి అక్కడ పూరి అయ్యారు కదా, పూరీని బంగాళదుంప కర్రీ టేస్ట్ చూద్దాం. బంగాళదుంప కర్రీ సూపర్ ఉందరా. ప్రాణం లేచి వచ్చిందా, ప్రాణం లేచి వచ్చింది. ఉప్పు, కారాలు ఇవన్నీ తగిలి నోటికి చాలా రోజులు అయిపోయింది కదా. సూపర్. రేట్లు బాగానే ఉన్నాయి అనుకున్నాను కానీ క్వాంటిటీ చంపేశాడు. 270 రూపాయలు, 250 రూపాయలు అంటే క్వాంటిటీ చూడండి. కానీ స్మెల్ అయితే బాగా వస్తుంది. టేస్ట్ చూద్దాం. ఫస్ట్ పప్పు టేస్ట్ వస్తున్నాను వైట్ రైస్లోకి. పప్పు, ఆకుకూర ఏదో. నేను బంగాళదుంప టేస్ట్ చేస్తాను. బంగాళదుంప ఆల్రెడీ నేను టేస్ట్ చూస్తాను, బాగుందిరా. ఇదంతా నార్మల్గానే ఉంటుంది కానీ నాకు అర్జెంట్గా నాన్ వెజ్ టేస్ట్ ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ ప్రాన్ ఫ్రై టేస్ట్ చూద్దాం. ప్రాన్ సైజులు బాగానే ఉన్నాయి. రోస్ట్ ప్రాన్ ఫ్రై రైస్లో బాగా కలిపి ప్రాన్ పెట్టి టేస్ట్ చూద్దాం. లేదు అటు పెట్టే రాబాబు, ఇందాక నుంచి టేస్ట్ మాత్రం మళ్ళీ మన ఆంధ్రాలో కూడా దొరుకుతాయి మరి టేస్ట్. అలా ఉంది ప్రాన్ ఫ్రై అయితే. అలా ఉంది ప్రాన్ ఫ్రై.
కొట్టేశాడు. చికెన్ ఫ్రై కూడా టేస్ట్ చూసేద్దాం. అరే ఏంట్రా ప్రాన్ ఫ్రై ఎంత బాగుంది. బాగుంది కదా, టేస్ట్ చూద్దాం గైస్. బాబోయ్, రే నాన్ వెజ్ చంపేశారా. వెజ్ నార్మల్ గానే ఉంది కానీ నేను ఎలా ఉంటుందిలే పర్లేదులే ఇప్పుడు మాదిరిగా ఉంటుంది అనుకున్నాను కానీ మరీ ఎంత బాగుంటుంది అయితే అనుకోలేదురా. అదిరిపోయింది టేస్ట్, సూపర్. మటన్ తిన్నాం, మటన్ చెప్పాను, రెండు అయితే చాలా బాగున్నాయి టేస్ట్. ఇది కూడా బాగా దగ్గరికి రోస్ట్ కొట్టారు అనమాట, చూడడానికి చాలా బాగుంది. తినరా బషీర్, దా చిన్న చిన్న ముక్కలు రా, చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన కొంచెం మటన్ తినలేదు, భయం వేసింది ఎక్కడైనా తినాలంటే, కానీ ఇక్కడ ధైర్యంగా తినొచ్చు. ముక్కలు రైస్లో కలిసిపోతున్నాయి అలాగా, బాగుంది. కానీ కొంచెం సాల్ట్ పడుతుందా. మటన్ బోన్లెస్ ఫ్రై చాలా బాగుంది, బోన్లెస్ మంచి ఫ్లేవర్ ఉంది, ముక్కలు పడ్డాయి గట్టిగానే. టేస్ట్ అయితే చాలా బాగుంది, కొంచెం ఉప్పు కలుపుకుంటే సెట్. ఇప్పుడే తినేసి బయటకు వచ్చాం. అయ్యో బాబోయ్, వడ్డించేవాడు భయపడ్డాడు. ఎందుకంటే ఏమంటే బాబు అన్న ఒకసారి అది రోటీలు తిని తిని చిరాకు వచ్చింది. ఏది వదల్లా అన్ని కంప్లీట్ చేస్తాం. అయ్యి బాబాయ్, పూరి 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 అన్ని 4 మీద తిన్నాము, గిన్నెలు కూడా ఎంతే ఉన్నాయి, బాగానే తిన్నాం కానీ ఐటమ్లు ఎక్కువ తిన్నాం.